హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనము గత వీడియోలో ఈ ఎకాలజీ లేదా ఆవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కొన్ని బేసిక్ టెర్మినాలజీ మనం నేర్చుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మరికొన్ని టెర్మినాలజీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో అందులో మొదటిగా మనం తెలుసుకోవడానికి ఉన్నటువంటి పదాలు ఏంటంటే గ్రాస్ ప్రొడక్టివిటీ అని చెప్పి ఒక అంశం ఉందండి. ఏంటన్నా గ్రాస్ ప్రొడక్టివిటీ అని పిలుస్తున్నటువంటి ఒక పదం. మరి ఇక్కడ గ్రాస్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. గ్రాస్ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే మనకి ప్రొడ్యూసర్స్ అని చెప్పి నేల మీద ఉత్పన్నకారులు అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఎవరిని ప్రొడ్యూసర్స్లో ఉత్పన్నకారులు అని చెప్పేసి పిలుస్తామంటే మొక్కలు అనబడేవి ఏవైతే ఉన్నాయో మొక్కలన్నీ కూడా మనకి ప్రొడ్యూసర్స్ లేదా ఉత్పన్నకారులు అంటారు. ఎందుకంటే మొక్కల ద్వారా మనం ఏం పొందుతున్నాం అంటే ఎనర్జీ లేదా శక్తి పొందుతూ ఉన్నాం. ఈ శక్తి అనేది ఎలా పొందుతూ ఉన్నామండి? ఫోటోసింథసిస్ అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా. ఓకేనమ్మా, ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ పద్ధతి ద్వారా మనకి కావలసినటువంటి శక్తిని పొందుతున్నాం. అయితే మనకి ఇక్కడ గ్రాస్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి అంటే మనకి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, ఓకేనండి, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి రేట్ ఆఫ్ ప్రొడక్షన్, జాగ్రత్తగా వినండి, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే మనకి ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు అనేవి ఎంత మొత్తంలో కర్బన పదార్థాలను ఉత్పత్తి చేయగలిగాయో దాన్నే మనం ఏమంటామంటే గ్రాస్ ప్రొడక్టివిటీ అని చెప్పేసి మనం చెప్పొచ్చండి. ఓకేనా, రైట్. ఆ తర్వాత మనకి ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి అంశాలు. మరి ఎకోసిస్టమ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏ అంశాలు మనం మాట్లాడతాం? ఓకేనా, సో కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. చాలా క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా, సో ఇక్కడ ఎకోసిస్టమ్ అంటే అర్థం ఏంటి అంటే ఆవరణ శాస్త్రం అని చెప్పి మనం చెప్తా ఉన్నాను. ఆల్రెడీ మీకు అవగాహన వచ్చి ఉంటుంది ఎకోసిస్టమ్ లేదా ఎకాలజీ అంటే ఏంటి అనే విషయం మీద. మరి ఇక్కడ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాక తెలుగులో ఆవరణ శాస్త్రం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నాం? ఎకోసిస్టమ్. మొట్టమొదటిసారిగా ఎకోసిస్టమ్ అని పిలుస్తున్న పదం ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఏజీ టాన్స్లే అని పిలుస్తున్నటువంటి వ్యక్తి. ఎవరండి? ఏజీ టాన్స్లే అని పిలుస్తున్న వ్యక్తి మొట్టమొదటిసారిగా 1935వ సంవత్సరంలోనే ఎకోసిస్టమ్ అని పిలుస్తున్నటువంటి పదం అనేది ప్రపోజ్ చేయడం జరిగిందండి. మరి ఎకోసిస్టమ్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఎకోసిస్టమ్ అంటే మనం ఏమని చెప్తామంటే అండి, అండ్ ఇట్ ఈజ్ ఫంక్షనల్ యూనిట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆఫ్ ఎన్ ఏరియా. చూడండి, ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రదేశానికి సంబంధించి ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి లివింగ్ బీయింగ్స్, జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ జీవరాశులు మరియు ఆ జీవరాశులతో పాటు అక్కడ నిర్జీవ కారకాలు ఏవైతే ఉన్నాయో, నిర్జీవ అంశాలు అంటే సూర్యకాంతి, గాలి, ఇవన్నీ ఒక నిర్జీవ కారకాలు కదా. ఇవన్నీ కలిపి ఒకదానితో ఒకటి ఓకేనా అంతర సంబంధాలు కలిగి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఏంటన్నా ఏం కలిగి ఉండాలి? అంతర సంబంధాలు అంటే మనం ఎలా చెప్పొచ్చండి? ఇంటరాక్షన్స్ అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చండి? ఇంటరాక్షన్స్. ఇలా జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఉన్నటువంటి నిర్జీవ అంశాలతో పాటుగా అంతర సంబంధాలను కలిగి ఉండడమే మనం ఏమని పిలుస్తామంటే ఎకోసిస్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ ఎకోసిస్టమ్ని మనం రెండు విధాలుగా క్లాసిఫై చేయొచ్చండి. ఎకోసిస్టమ్ ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు? మొదటిది ఏంటంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. మొదటిది ఏంటన్నా? మొదటిది న్యాచురల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. మరి రెండవది మనం తీసుకుంటే కనుక రెండవది ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? రెండవది ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ద ఫస్ట్ వన్ ఈజ్ నేచురల్ ఎకోసిస్టమ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఇలా వీఆర్ క్లాసిఫైయింగ్ ద ఎకోసిస్టమ్ ఇంటూ 2 గ్రూప్స్. ఓకేనా, అయితే ఇక్కడ న్యాచురల్ ఎకోసిస్టమ్ అని చెప్పి ఎవరిని పిలుస్తూ ఉన్నాం? ఓకేనా, ఎవరినండి? న్యాచురల్ ఎకోసిస్టమ్ అని చెప్పి ఎవరిని పిలుస్తూ ఉన్నాం? జాగ్రత్తగా వినండి. సహజ సిద్ధమైనటువంటి ఆవరణ వ్యవస్థ అని చెప్పి ఎవరిని పిలుస్తూ ఉన్నాం? సో దీనికి ఎవరిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు? న్యాచురల్ ఎకోసిస్టమ్కి వచ్చేసరికి మనం మొదటిగా ఫారెస్ట్ అంటే అడవులు అనేవి ఏవైతే ఉన్నాయో
అడవుల్ని సహజ సిద్ధమైనటువంటి ఆవరణ వ్యవస్థగా మనం పరిగణించవచ్చు. ఓకేనా. అదేవిధంగా డిజర్ట్స్ అంటే మీకు తెలుసు కదండి. డిజర్ట్స్ అంటే ఏంటి? ఎడారులు. డిజర్ట్స్ అంటే ఏంటండి? ఎడారులు. ఓకేనా. డిజర్ట్స్ అంటే ఏంటి? ఎడారులు. అదేవిధంగా గడ్డి భూములు లేదా పచ్చిక బయళ్ళు కలిగినటువంటి భూములు, దాన్నే మనం గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అండ్ తర్వాత పాండ్స్. ఓకేనా. పాండ్స్ అంటే ఏంటి నాన్న? చెరువులు. పాండ్స్ అంటే ఏంటి? చెరువులు. మరియు తేమతో కూడినటువంటి నేలలు వెట్లాండ్స్ అంటారు. ఓకేనా. వెట్లాండ్స్ ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా లేక్స్, సరస్సులు ఏవైతే ఉన్నాయో ఈ సరస్సుల ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అండి? న్యాచురల్ ఎకోసిస్టమ్కి ఉదాహరణగా మనం పరిగణించవచ్చు అనమాట. ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. అరేంజ్ చేస్తున్నా, మరి నోట్ చేసుకున్నారు కదా. సో ఐ హోప్ యూ ఆల్ నోటీస్ ఆల్ దీస్ పాయింట్స్, రైట్? ఓకేనండి. నెక్స్ట్ దీని తర్వాత మరి ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఓకేనా. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అంటే ఇక్కడ జాగ్రత్త కృత్రిమ ఆవరణ వ్యవస్థ చెప్పి మనం పిలుస్తామండి. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ జాగ్రత్తగా వినండి, ఇక్కడ మళ్ళీ రాస్తాను. సో రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్. ఓకేనమ్మా. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం రెండోది చెప్తా ఉన్నాం. మరి ఈ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ గురించి మనం ఏం మాట్లాడతామంటే, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్ ఎప్పుడు కూడా ఆల్ దీస్ ఆర్ ద మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్. ఏంటన్నా ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ అంటే మానవ నిర్మితమైనటువంటి ఆవరణ వ్యవస్థలుగా మనం చెప్తూ ఉంటాం. మరి దీనికి ఉదాహరణగా మనం ఎవరిని తీసుకుంటాం? గార్డెన్స్ని తీసుకోవచ్చు. ఎవరిని తీసుకోవచ్చు అండి? గార్డెన్స్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్వేరియంస్, చేపలను ఉంచినటువంటి ఎక్వేరియంస్ ఏవైతే ఉన్నాయో ఎక్వేరియంస్ని తీసుకోవచ్చు. అదేవిధంగా పంట భూములు ఏవైతే ఉన్నాయో, సో క్రాప్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇలాంటి ఎకోసిస్టంలోనే మనకు వీ హ్యావ్ సో మెనీ కాంపోనెంట్స్ హియర్. ఒక ఆవరణ వ్యవస్థలోనే అనేక అంశాలు ఉన్నాయి. అందుకే మనం ఇప్పుడు ఏం చెప్పుకుందాం అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ నేను సైడ్ హెడ్డింగ్ తీసుకుంటున్నాను నాన్న. కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. మరి కాంపోనెంట్స్ ఏంటి సార్? ఆ అంశాలు కాంపోనెంట్స్ ఏంటి అంటే కనుక మనము నిర్జీవ అంశాలు కొన్ని ఉంటాయి అండ్ అదేవిధంగా సజీవ అంశాలు కొన్ని ఉంటాయి. ఓకేనండి. సో జాగ్రత్తగా వినండి. మొదటిగా బయోటిక్ కాంపౌండ్స్ అని చెప్పి నేను అంటాను. ఏమంటానండి? బయోటిక్ కాంపౌండ్స్. మరి బయోటిక్ కాంపౌండ్స్ అని చెప్పి మనం ఎవరెవరిని తీసుకోవాలి? ఓకేనా. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే సజీవ అంశాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తానన్నా? సజీవ అంశాలు. మరి దీనికి ఉదాహరణగా మనం ఎవరిని తీసుకుంటాం అంటే ఒక్కొక్కటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొదటిగా ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పన్నకారులు. మీకు ముందుగానే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఒక ప్రొడ్యూసర్స్ తర్వాత కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు. ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఓకేనా. ఈ కన్జ్యూమర్స్కి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు. మొదటగా ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రాథమిక వినియోగదారులు. ఓకే. ప్రైమరీ తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్, ద్వితీయ వినియోగదారులు. తర్వాత టెరిస్ట్రియల్. ఓకే. టెరిటరీ. చూడండి జాగ్రత్తగా వినండి. టెరిషియరీ అని చెప్పి, టెరిషియరీ అంటే తృతీయ వినియోగదారులు. ఇలా రకరకాలుగా మనం చెప్తాం. తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో బయట కాంపోనెంట్స్లోనే ఓమ్నివోర్స్. ఓకేనా. ఓమ్నివోర్స్ అని పిలుస్తున్నటువంటి జీవులు. మరి ఓమ్నివోర్స్ అంటే ఏంటండి? మనకి ఇక్కడ ప్రొడ్యూసర్స్ని కన్జ్యూమర్స్ని రెండింటిని మనం తీసుకుంటాం. అంటే వెజ్ నాన్ వెజ్ రెండింటిని మనం తీసుకుంటాం. అదేవిధంగా డెట్రివోర్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. జాంతవ భక్షకాలు. ఒక డెట్రివోర్స్ కుళ్ళినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఆహారంగా తీసుకున్న డెట్రివోర్స్ కానీ, అదేవిధంగా కుళ్ళబెట్టినటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి జీవులు డికంపోజర్స్ అంటారు. ఇవన్నీ కూడా మనం దేనికి? బయోటిక్ కాంపోనెంట్స్కి ఉదాహరణగా మనం పరిగణించవచ్చండి. మరి ఎబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఒక ఎబయోటిక్ కాంపోనెంట్స్కి ఉదాహరణగా మనం ఎవరిని తీసుకోవచ్చు అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఎబయోటిక్ కాంపోనెంట్స్ ఏవేవి ఉన్నాయి వాస్తవానికి? ఓకేనా. సో ఎబయోటిక్ కాంపోనెంట్స్ ఏంటని నిర్జీవ కారకాలు అన్నాం కదా. సో బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్పి మనం పిలుస్తున్నామండి. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే నిర్జీవ అంశాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తా ఉన్నానా? నిర్జీవ అంశాలు. మరి ఈ నిర్జీవ అంశాలు ఏంటి? ఓకేనా. ఈ నిర్జీవ అంశాలు ఏంటి ఉన్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే రైట్. మరి నిర్జీవ అంశాలకు వచ్చేసరికి ఒక్కొక్కటిగా మనం తీసుకుంటే
మొదటిగా ఒక్కొక్క కారకం గురించి మాట్లాడదాం. మొదటిది ఏంటంటే టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ అనేది ఒక నిర్జీవ కారకం. అదేవిధంగా మీకు ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది, లైట్ కాంతి అనేది ఒక నిర్జీవ కారకం. అదేవిధంగా విండ్ అంటే గాలి అనేది ఏదైతుందో గాలి పవనం అంటారు, ఇది కూడా ఒక నిర్జీవ కారకం. అదేవిధంగా ఆర్ద్రత అంటే ఏంటంటే హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తారు, ఈ హ్యూమిడిటీ ఒక కారకం. ఓకేనా. అదేవిధంగా టోపోగ్రఫిక్ కండిషన్స్, ఒక నేలకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా మనకి ఎడాఫిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఎడాఫిక్ కండిషన్స్ అంటే ఏంటన్నా, ఇక్కడ నేల యొక్క తత్వాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ బయోటిక్ కాంపోనెంట్స్, ఇవన్నీ అబయోటిక్ కాంపోనెంట్స్ కదా. నెక్స్ట్ కారణం ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్, అంటే జీవులకి ఉన్నటువంటి ఆహారపు వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మన కారణాలుగా తీసుకోవచ్చు. అందుకే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్, ఇవి కారణాలు. వీటి గురించి ఒక్కొక్కటి ప్రతిదీ కూడా మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.